సార్ మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో రకరకాల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, ఎంపీ క్యాండిడేట్స్ కావచ్చు, పార్టీలు మారుతున్నటువంటి తరుణంలో రీసెంట్గా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పార్టీ మారబోతున్నారు, లేదంటే రాజకీయాలకు దూరంగా పోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆయన పెడుతున్న ప్రెస్ మీట్లో సారాంశం కావచ్చు, వస్తున్న వార్తలు కావచ్చు, ఎట్లా చూడాలి సార్ వీటిని అసలు? అంటే ఎవరైనా సరే ఏం మాట్లాడారన్నది వినకుండా వీళ్ళకి నచ్చిన టీ వడకొట్టిన మడ్డి తీసుకుని పోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆయన చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించారు. అవును. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైమెన్షన్స్ గురించి ఆయన ఎలాబొరేటెడ్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఉండబట్టే మేము ఆయనతో ప్రభావితమై ముందుకెళ్తున్నాను అన్న కోణంలో ఆయన మాట్లాడాడు. అది గ్రహించకుండా ఏది పడితే అది మాట్లాడు. ఆయన పైపచ్చు ఆయన ఓడిపోయిన ఓట్లు ఎన్నో తెలుసా సార్? చాలా మైన్యూట్ డిఫరెన్స్తో ఆయన ఓడిపోయాడు. అవును సార్. పైపచ్చి బీజేపీ చేతిలో. అది ఏం జరిగిందో ఆ మాయబజార్ సినిమా ఆవిడకి అందరికీ తెలుసు. అది వేరే సంగతి, అది అనవసరమైన చర్చ. కానీ ఈ కేతిరెడ్డి గారు అనే వ్యక్తి యొక్క ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే పొలిటిక్స్లో ఒక డిఫరెంట్ పంధాన్ని అడాప్ట్ చేసాడు అతను. ఆయన ఏంటంటే ప్రజల్లోకి నిరంతరం ఒక ప్రజానాయకుడిగా ఉండి కూడా ఒక తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు ఆయన. పైపచ్చి అతను చాలా సెన్సిటివ్గా హియస్ ఫుడ్ డౌన్ సమ్ పాయింట్స్. నేను ఎప్పుడు మాట్లాడుతున్న వాలంటరీ వ్యవస్థ వల్ల వచ్చిన ఉపద్రవం అతను రీడ్ చేయగలిగాడు. నేను ఎన్నిసార్లు ఆయనే ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలు ఆడు. ఆయన ఏమనుకున్నాడో అదే చేయడానికి, రాజకీయాలు చేయడానికి వచ్చాడు. ప్రజాక్షేమం, సంక్షేమం, ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర త్రూగా ఆయనకి అవుట్కమ్ ఏదైతే డెరైవ్ అయ్యాడో దాని నుంచి ముందుకెళ్ళడానికి ఆయన ఒక పంధా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోడస్ ఆఫ్ ఆపరెండాకి ఎకష్టమైనోడే ముందుకెళ్తాడన్న కోణంలోనే ఆయన చెప్పాడు. వై ఐఎమ్ రెస్పెక్టింగ్ జగన్మోహన్ రెడ్డి బికాస్ ఈజ్ అ లీడర్ అండ్ ఈ స్టాండింగ్ లైక్ ఏ వాల్. ఎందుకు? ఉదాహరణకి రైతులకి రుణమాఫీ పథకంలో తెలుగుదేశం అన్న దగ్గర ఇంకో 10 రూపాయలు ఆయన కూడా వేసేస్తానంటే ఒక పంద 67 స్థానాలకు కాకుండా గెలిచింది. ఇప్పుడు కూడా 1,60,000 కోట్లు నెత్తికి పిడిభారం పెట్టి ఈ సంక్షేమాలు మేము చేస్తామని చేతులు ఎత్తేసిన ఈ బ్యాచ్ చూస్తే, అంటే ఈ కూటమి బ్యాచ్తో అవ్వని దాన్ని అవుతున్న భ్రమ క్రియేట్ చేసి రాజకీయాలు చేయడం అలవాటైన వేళ్ళు ఎస్ఎస్ స్టాండ్ స్టిల్ అంటారు. జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆయన కన్విన్స్ అయిందే చేస్తాడన్న దానికి నేను కన్విన్స్ అవుతుంతో ఉన్నాను కోణంలో మాట్లాడాడు. అది గ్రహించకుండా ఏది పడితే అది ఆపాదించి మాట్లాడితే చాలా సింపుల్గా చెప్పాడు. లీడర్ నేను నా ప్రాస్పెక్టివ్లో ఇలా ఉండాలనుకున్న వాడి దగ్గర నేను ఉంటాను అన్నదే దాని సారాంశం. అంతకన్నా ఇంకెళ్ళాడు. కానీ రకరకాల కామెంట్లు ఎందుకు అటువంటి కామెంట్లు చేయడం అంటే ఎదుటి మనిషిని వెళ్తున్నాడు ఫెయిలర్ చేయడమా, లేదంటే ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు తీసుకెళ్ళాలని అలా చెప్పేస్తే ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర బొంబాడింగ్ ఛానల్ ఉంటాయి కాబట్టి బొంబాడింగ్ చేశారు అనుకోండి, వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడల్లో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. దట్స్ వాట్ దేర్ ప్రైమరీ మోటివ్. ఇదేమవుతుంది, అది ఎవడో దగ్గర అందులో ఈ చెవులు తినేసి బ్యాచ్ ఒకటి ఉంటారు కదా చుట్టూ, ఆ క్వార్టరీలో ఇంకొంచెం అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అన్న దానికి వీళ్ళు విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పుడైతే రాజీనామా చేసిన తర్వాత నేను లాస్ట్ స్పీచ్ కూడా ఇచ్చాడు. దానికన్నా ముందు ప్రొయాక్టివ్ మూవ్ ఎలా ఉంది? వ్యవసాయం చేస్తాడు అంటే షర్మిల చుట్టూ ఉన్న కలుపు తీయడానికి 3 గంటలకు కలిసాడు ఆయన. ఏమవుతుంది? కలుపు తీసారు అనుకోండి, చెట్టు బ్రహ్మాండం పెరుగుతుంది ఏపుగా. అంతే కదా, ఏపుగా పెరిగినంత కాలం ఎలా ఉందో తెలుసు కదా. అలా సో అట్లే అని చేత రాజకీయాల్లో కొన్ని మూవ్స్, కొన్ని పాచికలు కదుపుతున్నప్పుడు వాటి యొక్క తీవ్రతని గమనించండి. ఎప్పుడైతే తీవ్రత పెరుగుతుందో ఇంకా ఆయన చుట్టూ ఉన్న పజిల్స్ అన్నిటినీ ఇంకొంచెం కాంప్లికేట్ చేయడానికి కేతిరెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని, అంటే కమిటెడ్ పీపుల్ మీద కూడా బోర్ తెచ్చి ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారి మీద వేస్తారు దుకాణం. ఎందుకంటే దేర్ ఆల్ కమిటెడ్ సోల్స్. అలాగే కొడాలని సైలెంట్గా ఉన్నాడు కదా, దాని మీద వేస్తారు ఒక గోళీలు. సో ఈ వీటిలన్నిటితో ఏమవుతాయి? అన్నశ్రీ చర్చ. అసలు ఆయన మాట్లాడిన చర్చ పక్కన పెట్టి అనవసరమైన దాన్ని చర్చ చేస్తే మాట్లాడి పక్క వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకోటి హైలైట్, చిరంజీవి గారిని ఆయన ఎంత జాగ్రత్తగా ఎంత హ్యాండిల్ చేసిన విధానం దాన్ని మొత్తాన్ని పక్కకి తీసిపోయి ఈయన పార్టీ మారిపోతున్నాడు అనేది మాత్రం హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి మీరు ఇందులో గమనించండి, ఎప్పుడైతే అనవసరమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్న ఈ 7 నెలల ప్రస్థానం కనుక చూసుకుంటే కూటమిది అంటే పంచవర్ష ప్రణాళిక వెళ్ళాక మొత్తం మిగిలిన టైం అంతా పాస్ చేయడానికి కిల్ చేయడానికే ఉన్నారు వాళ్ళు. సో దీన్ని అప్పుడు ఏం చేయాలి? రాజకీయ క్షేత్రంలో స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు ఈ తపేలా ఛానల్లో ఇవాళ పొద్దున్న న్యూస్లు మీరు ఫాలో అవ్వగలిగితే సింపుల్ లాజిక్ చెప్తారు. రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేసింది. అలాగే కరెంటు ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు బాధిన దాని మీద ప్రజా ప్రతిస్పందన ఎలా ఉందో చూశారు వాళ్ళు. చూసి
ఈ ఛానల్ కవర్ చేయకపోతే ఏమవుతుంది, అది వార్త కాదు కదా వాళ్ళ ప్రాస్పెక్టివ్లో. కానీ ప్రజలతో వీళ్ళు మమేక్యం ఉన్నదాన్ని కూడా వీళ్ళు ప్రజలు లేరని చెప్పడంలో వెళ్తాం. ఓకే, ఆ సక్సెస్ చూస్తాం. ఇవాళ 5వ తారీఖు 12కి పోస్ట్ పోన్ చేశారు. 12వ తారీఖు పోస్ట్ పోన్ చేసిన దాన్ని కూడా అవహేళన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. కానీ కాలు చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ ఎలక్షన్ కార్యక్రమం వల్ల దానికి ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వచ్చు కదా. ఇవేవి మాట్లాడినప్పుడు నేను మన వైజాగ్ వెళ్ళాను, ఎలక్షన్ కోడ్ ఉందన్న విషయం కూడా 190 మంది తెలియదు అక్కడ. అది అంత మేధా సంపత్తితో పనిచేస్తున్నారు. ఇవన్నీ గమనించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నదానికి ఇంకో 4 ఏళ్ళు వెయిట్ చేయవలసింది. ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఇలాగే చీట్లపాట వేలంపాట పెడితే ఎవరిని పాడుకుంటారో వాళ్ళ ఇష్టం. అంతకానికి రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.